దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం మనమందరము కూడా సజీవముగా దేవుని సన్నిధానములో చేరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప కొరకే, సమయం కొరకే దేవాది దేవునికి మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని, ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఉన్నారని నమ్మించి ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి అయ్యా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. దేవుని స్తోత్రం. అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు పంపిస్తూ ఉన్నారు. భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీవు నాకు న్యాయము చేస్తున్నావు, నా పక్షమున నీవు నిలబడి వ్యాధ్యము చేర్చి ఉన్నావు, నీవు నా పక్షమున ఉన్నావు, నాకు సహాయం చేస్తూ ఉన్నావు. నా జీవితంలో ఎంతగానో అన్యాయం జరుగుతూ ఉంది, అయితే నీవు నా పక్షమున ఉండి న్యాయం చేకూరుస్తున్నావు అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనకు కూడా ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉంది. మనం ఉంటున్నటువంటి సమాజంలో, మన యొక్క కుటుంబంలో, భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా మన కుటుంబంలో ఎంతగానో అన్యాయం జరుగుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నా పక్షమున మాట్లాడేవారు ఎవరు లేరా, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరా, నన్ను విడిపించేవారు ఎవరు లేరా అని చాలా సమయాలలో దేని బిడ్డలు అనిపించినటువంటి పరిస్థితులు, ఆ సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. ఈరోజు అటువంటి ఆలోచనలతో ఉంటున్నటువంటి మనతో, అటువంటి తలంపులతో ఉంటున్నటువంటి మనతో, ఈరోజు నాకు న్యాయం జరగదా అని ఆలోచిస్తున్నటువంటి మనతో దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏదో విషయాలలో మన జీవితంలో ఒక బాధ, ఒక ఒంటరితనం, ఈరోజు నాకు న్యాయం జరగదా, ఈరోజు నా పక్షమున దేవుడు కార్యం చేయడా అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏ విషయాలలో మీకు న్యాయము జరగాలి అని మీరు ఆశపడుతూ ఉన్నారో, ఒకవేళ కుటుంబ పక్షముగా, లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాలలో, ఏ విషయాలలో ఈరోజు మీరు అనుకుంటూ ఉన్నారో ప్రభు అంటూ ఉన్నారు, ఆయన మీ పక్షమున వ్యాజ్యమాడి న్యాయము చేకూర్చాలని, నీకు న్యాయము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆయన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, మనుషులు మన పక్షమున లేకపోయినప్పటికీ కూడా మన పక్షమున నిలబడే గొప్ప దేవుడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడు, మనతో మాట్లాడే గొప్ప దేవుడు. ఈరోజు ఆయన వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు న్యాయము చేశాడు, ఆయన నాకు న్యాయము తీర్చుచూ ఉన్నాడు. ఎందుకు భక్తుని పక్షంలో దేవుడు నిలబడ్డాడు అంటే, ఇక్కడ భక్తుడు ఏం చేశాడు మనం గమనిస్తే, 1వ వచనంలో 2వ వచనంలో గమనిస్తే ఆయన చేసినటువంటి కార్యము, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను, మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచూ ఉన్నాను. 3 కార్యం చేశాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు మన పక్షమున న్యాయం చేకూర్చాలి, మన పక్షమున కార్యము చేయాలి, మన పక్షమున ఆయన నిలబడి యుద్ధం చేయాలి, మాట్లాడాలి అంటే మనం కూడా దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. ఎలాగ? పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము స్తుతించాలి. ఏదో చేయాలి కదా, ఏదో ఆరాధన చేయాలి కదా, ఏదో దేవుడు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా అని
మనం చేయడం కాదు, కానీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించే వారముగా మనము ఉండాలి. ఉదయం లేవంగానే ఏదో ప్రార్థన చేయాలి, ఏదో స్తుతించాలి, రాత్రి పడుకునేటప్పుడు ఏదో చేయాలి కదా అని చేయడం కాదు. దేవుని బిడ్డలారా, ఆ శక్తితో పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం స్తుతించే వారముగా ఉండాలి. దేవుని కోసం ఒక సమయాన్ని మనం కేటాయించి దేవునితో మనం సమయం గడిపినప్పుడు, సహవాసం చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేసేవాడుగా ఆయన ఉంటాడు. రెండవదిగా భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను. ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో ఆయన చేసి ఉన్నారు. మొదటిగా అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, మనమందరము కూడా ఈ వాగ్దానం వినడానికి, సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక దేవుని బిడ్డలారా గతించిపోయారు. కానీ మనము సజీవముగా ఊపిరితో ఉండడానికి, ఈ వాగ్దానం వినడానికి, ఈరోజు దేవుని సన్నిధానంలో కనబడడానికి దేవుడు కృప చూపించారు. ఎంత గొప్ప దేవుడు! దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదో ఆస్తులు ఇచ్చేయాలి, అంతస్తులు ఇచ్చేయాలి, నన్ను ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, అదే అద్భుతం అని అనుకుంటాం. కాదు. ఈరోజు సజీవముగా ఉండి ఆరోగ్యముగా ఉండడమే దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతం. అందుని బట్టి దేవుడు చేసిన కార్యాలను మనం ఇతరులకు వివరించేవారముగా మనం ఉండాలి. ఈరోజు మనం ఒక సాక్షిగా నిలబడాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఇతరులకు మనం సాక్షిగా నిలబడినప్పుడు అనేక మంది దేవుళ్ళలోనికి వస్తారు. మొదటగా దేవుని స్తుతించాలి, రెండవదిగా ఆయన కార్యములను వివరించాలి, మూడవదిగా భక్తుడు అంటున్నాడు, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచూ ఉన్నాను, నేను నీళ్ళు సంతోషిస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, ప్రభునందు ఆనందించుడి. ఎల్లవేళలా మనం ఆనందించాలి, సంతోషించాలి. అన్నీ బాగా ఉన్నప్పుడే సంతోషించడం కాదు, కానీ మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు సంతోషించడం కాదు, కానీ కష్టాలు వచ్చినప్పుడు సంతోషించాలి. మనము అనుకున్న కార్యాలు జరగనప్పుడు దేవుని యందు సంతోషించాలి. ఒకవేళ అనారోగ్యమే కలిగిందా, దేవుని యందు మనం సంతోషించాలి. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఉన్నాయా, అయినప్పటికీ దేవునిలో మనం సంతోషించాలి. అలాగ మనం జీవించగలిగితే ఆయన మన పక్షంన వ్యాధ్యమాడి న్యాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. 3 విషయాలు భక్తుడు చేశాడు. ఈరోజు మనం కూడా అది చేయాలి. 1 స్తుతించాలి, 2 ఆయన కార్యములను వివరించాలి, 3 ఆయనలో సంతోషించాలి. అలా మనం జీవించినప్పుడు దేవుని బిడ్డల అద్భుతమైనటువంటి వాగ్దానం, నీవు నా పక్షంలో వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచూ ఉన్నావు. ఈరోజు న్యాయం చేసే దేవుడు. ఏ విషయాలలో ఈరోజు మీరు అనుకుంటూ ఉన్నారో, ఈరోజు ఈ యొక్క వాగ్దానముతో మీరు ఏకీభవించి దేవుని బిడ్డలారా వింటూ ఉన్నారో, దేవుడు ఖచ్చితంగా న్యాయం చేయబోతున్నాడు. ఈ భార్య విషయంలో, భర్త విషయంలో, కుటుంబ విషయంలో, బంధువుల విషయంలో, దేవుని బిడ్డలారా మీరు అనుకున్న విషయాలలో దేవుడు ఈరోజు చేయబోతూ ఉన్నారు. నమ్మండి. నమ్మితే దేవుని కృపను పొందుకుంటాను. నీ పక్షంలో నిలబడి వాడ్యమాడి న్యాయం చేకూర్చే గొప్ప దేవుడు. అటువంటి కృపా సహాయం మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానములు బట్టి మీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఈ విషయంలో నాకు న్యాయం జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉన్నారో, వారి జీవితంలో చేయండి ప్రభువా, న్యాయము చేయండి. వారి పక్షమున వ్యాజ్యమాడి న్యాయము చేకూర్చి సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము, సమాధానము దయచేయమని, వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు నింపమని, ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరిచి ఈరోజు ఆదివారం తండ్రి నీ మందిరంలో మేము కనపడి నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగును గాకని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.